రాష్ట్రాభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తూ ప్రజలు సహించారనే దానికి ఈ ఎన్నికల నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి పాలనకు తగిన గుణమాటం చెప్పారని తెలిపారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో పార్టీ పదాధికారులతో పురంధేశ్వరి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ తరపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కూటమిలో ఉన్న రెండు పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని నేతలు పురంధేశ్వరి సూచించారు. ఈ విజయాన్ని మనం ఆనందిస్తున్నటువంటి సందర్భంలోనే దీనిలో మనకి ఒక హెచ్చరిక, ఒక గమనిక కూడా ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అవినీతిలో మునిగి తేలుతూ కేవలం స్వలాభాపేక్షతో నాయకులు వ్యవహరించినటువంటి తీరుకి ప్రజలు ఒక అద్భుతమైనటువంటి గుణపాఠాన్ని ఇచ్చారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని కావచ్చు, ప్రజా సంక్షేమాన్ని కావచ్చు పట్టించుకోకపోయినట్లయితే ప్రజలు గుణపాఠం చెప్పగలమో చెప్పకనే చెప్పారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ కూటమి ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళాయో ఇది నిజంగా ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పరిగణించాలి అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అగ్ర నాయకులందరూ కూడా భావిస్తున్నటువంటి విషయం. ఈ సమన్వయాన్ని మనం ముందుకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం కూటమిగా ప్రజల ముందు నిలబడినటువంటి సందర్భంలో ఖచ్చితంగా నిర్ణయాలు కావచ్చు, మన పని విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మిగిలిన 2 పార్టీలను కూడా మనం కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటూ మన కార్యాచరణని మనం నిర్ణయం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది.